హలో అందరికీ. టమాటో కరివేపాకు చట్నీ చాలా బాగుంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. కరివేపాకు హెల్త్కి చాలా మంచిది. ఈ కరివేపాకు వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. దానికోసం కావాల్సిన పదార్థాలన్నీ నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను. బట్ ఎక్కువ క్వాంటిటీ టొమాటోస్ కరివేపాకు తీసుకోండి. పల్లీలు చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకోండి, లేదంటే మళ్ళీ పల్లి చట్నీ లాగా అవుతుంది. ఇందులో చూపిస్తున్న ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ ముక్కలుగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఒక ప్యాన్ పెట్టి డ్రై రోస్టే చేస్తున్నాను, ఇందులో ఆయిల్ అనేది యూస్ చేయట్లేదు. వేడయ్యాక కప్పు పల్లీలు వేసి బాగా వేయించండి, ఫ్రై చేయండి. ఇలా వేగిన పల్లీలలో ధనియాలు 2 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వేయించాలి. ఇలా బాగా వేగిన పల్లీలను తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇవి చల్లగా అవుతే మిక్సీ పట్టుకోవడానికి ఈజీగా అవుతుంది. వేడిగా ఉన్న పల్లీలను మిక్సీ పట్టలేము, అవి ఆయిల్గా అవుతుంది. ఇలా సపరేట్గా వేసేస్తే త్వరగా చల్లారిపోతాయి. చూడండి ఎలా వేయించానో, చాలా లైట్గా వేయించాలి, బాగా వేయించకూడదు. అదే ప్యాన్లో కొంచెం వాటర్ చల్లి కొంచెం ఆయిల్ వేసి ఆనియన్, పచ్చిమిర్చి వేసి మళ్ళీ ఫ్రై చేయండి. అడుగు పట్టకుండా ఉండడం కోసం వాటర్ చల్లి ఆయిల్ వేసాను, వేరేలాగా అనుకోవద్దు. తర్వాతకి మనం ముందుగా కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసి ఒకసారి కలపండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా టమాటాలు ఇట్లా పొడవు కట్ చేసుకోండి, త్వరగా ఉడుకుతాయి. ఒకసారి కలిపి మూత పెట్టండి, త్వరగా మగ్గుతాయి. ఇందులోకి మనం ముందుగా క్లీన్ చేసుకున్న కరివేపాకు ఎక్కువ క్వాంటిటీ వేయండి. కొంచెం ఇలా వేసిన కరివేపాకు మళ్ళీ ఒకసారి బాగా కలిపి మూత పెట్టండి, త్వరగా మగ్గుతుంది. ఇలా త్వరగా ఉడకడానికి ఈజీ ప్రాసెస్ ఏంటంటే కలిపిన వెంటనే మూత పెట్టేసేయాలి, దానివల్ల త్వరగా ఉడికిపోతాయి. కొంచెం సాల్ట్ వేస్తే ఇంకా త్వరగా ఉడుకుతాయి. అలాగే అడుగు పట్టకుండా ఉండడం కోసం కొంచెం వాటర్ పోసాను. ఇలా ఒకసారి కలిపి మూత పెట్టారనుకోండి, త్వరగా ఉడికిపోతాయి. ఈలోపు మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలని కొంచెం మిక్సీ పట్టండి, ఇట్లా బరకగా మిక్సీగా పట్టండి. ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేస్తే ఫైన్ పేస్ట్ చేయడానికి వీలవుతుంది. ముందే వాటర్ పోస్తే ముద్దలుగా ఉండిపోతుంది. చూడండి ఇలా ఫైన్ పేస్ట్ అవుతుంది. ఏ చట్నీ అయినా సరే ఫైన్ పేస్ట్ చేయడం వల్లనే చట్నీ టేస్ట్గా ఉంటుంది. ఇందులోనే మనం టమాటాలోనే మళ్ళా 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసి కొద్దిసేపు ఉడికించండి. జస్ట్ వెల్లుల్లి రెబ్బలు మెత్తపడితే సరిపోతుంది. ఇలా ఉడికిన టమాటా పచ్చిమిరపకాయలని వేరే బౌల్లోకి సపరేట్ చేయండి, దానివల్ల త్వరగా చల్లారుతాయి. మనం మిక్సీ వేసుకోవడానికి ఈజీ అవుతుంది. ఎర్లీ మార్నింగ్ లేట్ అవ్వడం అంటే ఇలాంటి విషయాలలోనే. తర్వాత మళ్ళీ ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి హీట్ అయ్యాక తాలింపు గింజలు, ఒక ఎండుమిరపకాయ, కొంచెం కరివేపాకు వేసి బాగా వేయించండి. ఇలా వేగిన తాలింపుని పక్కకు పెట్టండి, త్వరగా చల్లారుతుంది. వేడిగా ఉన్న తాలింపులో పల్లి చట్నీ కానీ టమాటా చట్నీ కానీ వేయడం వల్ల త్వరగా పాడవుతుంది. ఈలోపు ఇలా చల్లారిపోయిన టమాటాలని మనం ముందు మిక్సీ పట్టుకున్న పల్లీలోకి వేసి ఫైన్ పేస్ట్ చేయాలి. ఇలా ఎంత వీలైతే అంత మెత్తగా బాగా మిక్సీ పట్టండి. సో దానివల్ల స్మూత్గా ఉంటుంది, చట్నీ చాలా బాగుంటుంది. ఇలా టమాటా కరివేపాకు చట్నీ మేము రెగ్యులర్గా వాడతాము. ఓన్లీ పల్లి చట్నీ కన్నా టమాటా కరివేపాకు చట్నీ చాలా హెల్తీ అని అది ఫాలో అవుతాము. ఇలా చల్లారిన తాలింపులో మనం మిక్సీ పట్టుకున్న టమాటా పల్లి చట్నీని ఇందులో వేసి ఒకసారి కలిపి ఒకసారి టేస్ట్ చూడండి. మళ్ళీ సాల్ట్ సరిపోకుంటే మళ్ళీ కొంచెం యాడ్ చేసి చాలా హెల్తీ అండ్ టేస్టీ చట్నీ ఎంజాయ్ చేయొచ్చు. నచ్చితే లైక్ చేయండి.